కార్తీక పురాణం 4వ అధ్యాయం. జనక మహారాజు ఈ విధంగా ప్రశ్నించాడు. వశిష్ఠ మునీంద్ర, నీవెన్ని విషయములను తెలియజేసినా నాకు తృప్తి తీరలేదు. కనుక కార్తీక వ్రత పుణ్యమును, చేయవలసిన దానములను, వ్రత విధానమును తెలుపండి. జనకుని కోరిక విని వశిష్ఠుడు ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు. పాపములను నశింపజేయునది, పుణ్యములను వృద్ధి పొందించేది అయిన ఈ కార్తీక మాసమునందు సాయంకాలమున శివాలయమున గాని చేసే దీపారాధన అనంత పుణ్యము కలుగచేస్తుంది. గోపుర ద్వారమున గాని, శిఖరమున గాని, శివలింగము వద్ద గాని చేసిన దీపారాధన వల్ల సమస్త పాపములు నశిస్తాయి. కార్తీక మాసము శివాలయమునందు ఆవు నెయ్యి, నువ్వుల నూనె, ఇప్ప నూనె, నారింజ నూనెలలో దేనితోనైనా భక్తితో వెలిగించవలెను. పై వాటిలో ఏదియూ లభించినప్పుడు ఆముదముతో దీపమును వెలిగించవలెను. ఈ మాసములో గొప్ప కొరకు గాని భక్తితో గాని శివాలయమున దీపమునిచ్చువాడు శివునికి ప్రీతి పాత్రుడవుతాడు. శత్రుజిత్తు కథ. పూర్వము పాంచాల దేశాన్ని పరిపాలిస్తున్న రాజు సంతానం కోసం గోదావరి తీరంలో తపస్సు చేస్తున్నాడు. ఒకనాడు గోదావరి స్నానానికి వచ్చిన పిప్పల మహాముని రాజును చూసి, ఓ రాజా, నీవు తపస్సు చేయుటకు కారణమేమిటి అని ప్రశ్నించాడు. అందుకు రాజు, మునీశ్వర, నాకు సంతానం లేని కారణంగా మంచి సంతానం కొరకు తపస్సు చేస్తున్నాను అంటాడు. అప్పుడు పిప్పలుడు, రాజా, బ్రాహ్మణులను శివుని సంతోషపెట్టిన దానం వల్ల, ఆ మహిమ వల్ల పుత్ర సంతానం కలుగుతుంది అన్నాడు. అప్పుడు ముని మాటలకు విన్న రాజు పట్టరాని సంతోషంతో నమస్కరించి తన మందిరానికి వెళ్ళి స్నానము చేసి శివాలయంలో శివుని ప్రీతి కోసము దీపములను దానం చేస్తాడు. ఆ పుణ్యఫలితం వల్ల భార్య గర్భవతి కాగా పుట్టిన కుమారునికి శత్రుజిత్ అని పేరు పెట్టాడు. పెరిగి పెద్దవాడైన శత్రుజిత్తు తన సౌందర్యంతో స్త్రీలను ఆకట్టుకుంటూ వేశ్యలోలుడై కులస్త్రీలను సైతం బలవంతంగా లొంగదీసుకొని ధన బల గర్వంతో యథేచ్ఛగా సంచరించసాగాడు. ఇలా ఉండగా శత్రుజిత్తు తన రాజ్యమునందలి ఒక చక్కనైన బ్రాహ్మణ భార్యను చూసి మోహించాడు. ఆమె కూడా అతని యందు అనురాగం కలది. అందువలన అర్ధరాత్రి భర్తను విడిచి రాజకుమారుని వద్దకు వెళ్ళి సుఖించి తెల్లవారుజామున తిరిగి ఇంటికి చేరుకునేది. ఇదే విధంగా ప్రతిరోజు జరుగుతుందని గమనించిన బ్రాహ్మణుడు వారిద్దరినీ చంపుటకు తగిన సమయానికై నిరీక్షించసాగాడు. కొంతకాలానికి ఒక కార్తీక పౌర్ణమి నాడు, సోమవారం నాడు, రాజకుమారునికి బ్రాహ్మణ స్త్రీకి సంభోగ స్థానము సరి అయినది దొరకక ఒక పాడుబడిన శివాలయానికి చేరుకున్నాడు. ఆమె వెలుతురు కోసం తన చీర చెంగును చించి వత్తి చేశాను. రాజకుమారుడు ఆముదమును తెచ్చి సన్నగా దీపమును వెలిగించాడు. తరువాత వారిద్దరూ ఉత్సాహముతో కామక్రీడలు ప్రారంభించారు. అంతలో బ్రాహ్మణుడు కత్తిని ధరించి గుడిలో ప్రవేశించి తలుపులు బిగించి ముందు రాజకుమారుని, తర్వాత భార్యను పొడిచి చంపాడు. కొన ఊపిరిలో ఉన్న రాజకుమారుడు తిరిగి బ్రాహ్మణుణ్ణి చంపేశాడు. ఈ విధంగా వారు ముగ్గురు ఒకేసారి శివాలయంలో మరణిస్తారు. ఇంతలో యమదూతలు, శివదూతలు అక్కడికి చేరుకుంటారు. శివదూతలు రాజకుమారుణ్ణి, బ్రాహ్మణ భార్యను దివ్య విమానం ఎక్కించి, యమదూతలు బ్రాహ్మణుణ్ణి కాళ్ళు కట్టి తీసుకుపోతున్నారు. అది చూసిన బ్రాహ్మణుడు, సదాచార సంపన్నుణ్ణి, నాకేమిటి గతి, వారికా గతేమిటి అని శివదూతలను ప్రశ్నించాడు. అందుకు వారు, అయ్యా, నీవన్నది నిజమే, కానీ వారు కార్తీక పౌర్ణమి సోమవారమున దీపారాధన చేసినందున వారు తమ పాపములను పోగొట్టుకొని శివాలయమందు దీపం పెట్టి శివలోకమును పొందారు.
నీవు బ్రాహ్మణుడివై ఉండి కూడా కార్తీక దీపమును వెలిగించనందున ఎంత చేసినను వారు చేసిన పుణ్యముతో సరితూగలేదు అన్నారు. అప్పుడు రాజకుమారుడు తాను చేసిన దీపారాధన ఫలములో కొంత బ్రాహ్మణునకు దానమియ్యగా ముగ్గురను ఒకేసారి కైలాసమునకు తీసుకువెళ్తారు. కనుక ఓ రాజా, కార్తీక మాసమున శివాలయమున గాని వైష్ణవాలయమున గాని దీపములను సమర్పించినవాడు, దీపదానం చేసినవాడు పునరావృత్తి లేని మోక్షమును పొందుతాడు. కనుక నీవు కార్తీక దీపాలను సమర్పించవలసిందిగా చెప్తున్నాను అనేసి వశిష్ఠుడు ముగిస్తాడు. 4వ అధ్యాయం సమాప్తం. ఓం నమః.